మా చంద్రన టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారములు. అందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి. ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మరి పోలవరం ప్రాజెక్ట్ మీరు అందరూ చూసి ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంతోమంది వేచి చూస్తున్నారు. దానికన్నా ముందు మరి పట్టిసీమ ప్రాజెక్ట్, దాన్ని మన నారా చంద్రబాబు గారు దాన్ని మొన్నే శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కుడి ఎడమ కాలువలు వల్ల లబ్ధి పొందిన రైతులు వాళ్ళకి ఎలా ఉపయోగపడిందో ఇదే మన చర్చా వేదిక. అలా చూడండి సార్, కనిపిస్తుంది, అది మన పట్టిసీమ ప్రాజెక్ట్. ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ సంబంధించిన కుడి కాల ఎడమ కాలువలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ కుడి కాలువలో జరిగినటువంటి దానివల్ల ఎంతమంది రైతులు లబ్ధి పొందారో దాన్ని తెలుసుకోవడానికే ఈ చర్చా వేదిక. రైతు కనిపిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టు వల్ల ఆయన ఎంత ఉపయోగకరంగా మారిందో, ఆయన ఎలా అనుకుంటున్నాడో అన్నీ కూడా ఇప్పుడే తెలుసుకుందాం. పదండి వెళ్దాం, చూద్దాం. అయ్యా అయ్యా ఎవరయ్యా? మేము మా చంద్రన టీవీ నుంచి వచ్చాం. అయ్యా, మరి మీకు పట్టిసీమ ప్రాజెక్ట్ తెలుసయ్యా? తెలుసయ్యా. మరి ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల కుడి ఎడమ కాలువలు మీరు చూస్తుంటారు, తెలుసా మీకు? తెలుసయ్యా. దానివల్లే కూడి తిన్నామయ్యా కాలువ వల్ల. అదే ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి కొన్ని మాటలు, మీ మాటల్లో మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఏమన్నా? నిజమయ్యా, ఈ పట్టిసీమ ప్రాజెక్టు అవ్వకముందు ఈ పొలం అమ్మేద్దాం అనుకున్నాం అయ్యా. కానీ దేవుళ్ళగా చంద్రన్న ఇంట్లో 2-3 పంటలు పండించుకుంటున్నామయ్యా, పిల్లల్ని చదివించుకుంటున్నామయ్యా. ఆయన నిజంగా దేవుడయ్యా. అలాంటి ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలయ్యా. చూసారా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మన చంద్రన్న గారు పురమాయించినటువంటి ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చాలామంది రైతులు సుఖంగా 3 మూట్ల అన్నం తింటున్నారు. అదేవిధంగా పాతకాలంలో మరి ఇంతవరకు ఆ ప్రాజెక్టు అవ్వకముందు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు మరి ఈ పంటలో ఒక పంట లేదంటే పంట పండించేవాళ్ళు కాదు. అలాంటిది ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు 3 పంటలు పండిస్తున్నారు. దానివల్ల పిల్లలు చదువుతున్నారు. ఆయనే లేకపోతే ఈ కుడికాల ఎడంకాల కూడా అవ్వదు. చాలామంది సన్నకారు రైతులు ఆత్మహత్యలే చేసుకున్నారు. ఈ కుడి ఎడమ కాల వల్ల వర్షాలు పడకపోయినా ఆ కాలను మన్నించుకుంటూ ఈ 2 పంటలు 3 పంటలు పండించుకుంటూ మా పేద రైతుల పిల్లల్ని చదివించుకుంటూ ఇలాగ ఉన్నామంటే ఆ చంద్రన్న దయవల్ల. నెక్స్ట్ ఓటు మీరు ఎవరికి వేద్దాం అనుకున్నారయ్యా? ఇలాంటి పేద రైతులు ఆదుకుని చంద్రన్న ఎప్పుడు ఎలక్షన్ నిలబడినా మా ఓటు ఆయనకి వేస్తానయ్యా. జై చంద్రన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ షోని వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో మీ మా చంద్రన టీవీ.